ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై ఎంపీ మల్లు రవి విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పనిన వలలో జీవన్ రెడ్డి చిక్కుకున్నారు అన్నారు. బీఆర్ఎస్ లో ఇప్పుడు పొన్నాల లక్ష్మి పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి అన్నారు. జీవన్ రెడ్డి ఇంకొన్నాళ్ళు ఓపిక పడితే బాగుండేది అన్నారు. కాంగ్రెస్ లో ఉండే స్వేచ్ఛ బీఆర్ఎస్ లో ఉండదు అన్నారు. కాంగ్రెస్ లో జీవన్ రెడ్డి ఎన్నో పదవులు దక్కించుకున్నారు అన్నారు. టీడీపీ నుండి వచ్చిన వారికి పదవులు ఇచ్చారు అనేది తప్పుడు ఆరోపణ అన్నారు. అలాగే జీవన్ రెడ్డి కూడా టీడీపీ నుండి వచ్చిన వారే కదా అన్నారు మల్లు రవి. టీడీపీకి వచ్చారు, భాస్కరరావు టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు. కాంగ్రెస్లో సుదీర్ఘకాలం ఉన్నారు. ఆ టీడీపీలో భాస్కరరావు టీడీపీలో కంటే ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పదవులు కూడా ఎక్కువ కాంగ్రెస్ పార్టీలోనే చేశారు. ఇలా మారిన ఆయనకి రాజ్యసభ ఇచ్చాడని చెప్పిన దానికి అసలు ఏమాత్రం పునాది లేదు, విలువ లేదు. ఎందుకంటే మనం కూడా అదే కదా. నాకు కూడా 2004లో కాంగ్రెస్ పార్టీ టికెట్ వేయకుండా అలయన్స్లో ఇచ్చారు. బిల్లుకు ఓటేశాడు. ఓటేసినందుకు మీకు టికెట్ ఇస్తున్నారు, ఆయనకి ఇచ్చారు. ఓపికతో ఉండాలా కొద్దిగా. కాంగ్రెస్ పార్టీ నేను ఎక్కడో ఉంటే నన్ను 91, 98లో ఎంపీ చేసింది కాబట్టి ఆ కృతజ్ఞతను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ వల్లనే నేను ఎక్కడో పొలాల్లో మట్టి పని చేసుకునేవాడిని, కూలి పనిగా బతకాల్సిన వాడిని. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే 91లో ఎంపీ అయ్యాను, 98లో ఎంపీ అయ్యాను. ఆ రాజ్యసభ వచ్చిన ఆయన మొన్ననే టీడీపీ నుంచి వచ్చాడు, ఆయనకి ఇచ్చారని చెప్పాడు. తేడా కొద్దిగా టైం తప్ప. మీరు కూడా టీడీపీ నుంచి వచ్చారు. ఈ పార్టీలో మారిన ఆయనకి రాజ్యసభ ఇచ్చాడని చెప్పిన దానికి అసలు ఏమాత్రం పునాది లేదు, విలువ లేదు. పార్టీ కోసం పనిచేస్తూ ఉండటం వల్ల గుర్తించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారు. నేను కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎంపీ గెలిచి, మీకు కూడా 15 సార్లు బీఫామ్ ఇచ్చిన వాళ్ళు ఇంకా ఇచ్చేవాళ్ళు. మీరు ప్రజల తరపున నిలబడి పోరాటం చేస్తుంటే గుర్తింపు లేదు అనేది లేదు. మీకు గుర్తింపే ఉండటం వల్లనే అన్నిసార్లు సీట్ ఇచ్చారు. మీరే కాంగ్రెస్ పార్టీని గుర్తించకుండా బయటికి పోతున్నారు.